హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పుదీనాని కొత్తిమీరని ఉపయోగించి 2 వెరైటీ చట్నీస్ తయారు చేస్తున్నామండి. ఇడ్లీలోకి, దోశలోకి, బజ్జీలోకి, చాట్స్లోకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చండి. ముందుగా పుదీనా కోకోనట్ చట్నీ చూస్తున్నాం. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి అది బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూను నూనె వేసి దాంట్లో 1 స్పూను జీలకర్ర వేయండి. అది కొద్దిగా చిటపటలాడంగానే దాంట్లో బాగా కడిగి ఆరబెట్టుకున్న పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. నేను బాగా ముందు రోజే నానబెట్టేసి మట్టి అంతా పోయిన తర్వాత 2-3 సార్లు కడిగి ఆరబెట్టాను. అది ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. దాన్ని ఆకులు సపరేట్గా చేసి దాంట్లో వేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఎక్కువసేపు అక్కర్లేదు, కొద్దిగా పుదీనాలో ఉన్న పచ్చి వాసన పోతే చాలు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నొక్కితే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. అందరూ చూసిన వాడు దయచేసి లైక్ చేయండి. అలా కొద్దిగా వేడెక్కగానే మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఎంతండి, 1 నిమిషం మగ్గితే చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. 1 నిమిషంలోనే దాని పచ్చి వాసన పోయేసి కొద్దిగా బాగానే వేగుతుంది. ఇప్పుడే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోండి. అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి సన్న ముక్కలుగా తరిగి దాంట్లో వేసేసి, ఇంకా ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు 3-4 కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 వాడాను, ఎందుకంటే నేను తీసుకున్న కట్టకే 2 చాలు. కారంగా కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు, అందుకని నేను ఒక 2 వేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది. నేను 2 పచ్చిమిరపకాయలు కూడా వేశాను. ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఒక 1/2 స్పూను ఉప్పు, మన కొత్తిమీర పచ్చిదే వేసేసానండి. కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం ప్రతిసారి చెప్తున్నాను ఏమనుకోవద్దండి, నేను కొద్దిగా వేస్తాను. ఎందుకంటే అది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. వేసేసుకొని చింతపండు నానబెట్టుకొని, చింతపండు వేయొద్దండి, నేను ఇక్కడ పొరపాటున చింతపండు పడింది. చింతపండు వేయొద్దు. చింతపండు నీళ్లు మాత్రం, ఉత్త నీళ్లు కొద్దిగా, అంటే కొద్దిగా వాటర్ వేస్తేనే మిక్సీ వేయడానికి బాగుంటుంది కదా, దానికోసం చింతపండు వాటర్ మాత్రం కొద్దిగా వేసి మిక్సీకి బాగా మంచిగా మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 డేస్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉండే మన పుదీనా కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొకటి, కొద్దిగా పుదీనా ఎక్కువ కొత్తిమీర వాడి ఇంకొక చట్నీ తయారు చేస్తాం. దీనికి ఒక 2 పచ్చిమిరపకాయలు నేను తరిగి వేసుకున్నాను. వీటన్నిటికీ కారం ఎక్కువ పట్టదండి, కారం చాలా కొద్దిగా పడుతుంది కాబట్టి 2 మిరపకాయలు వేశాను. ఎక్కువ పెద్ద బంచ్ కొత్తిమీర వేసాను, కొద్దిగా పుదీనా వేసాను, చిన్న ముక్క అల్లము, ఉప్పు వేసి మిక్సీకి వేసేయండి. బాగా పేస్ట్ లాగా వేయండి. మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే మన చట్నీ గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత థిక్ పెరుగుని చాలా గట్టిగా మనం తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అవుతుంది కదా, ఆ పెరుగు తీసుకున్నానండి. ఒక 2-3 స్పూన్లు పెరుగు తీసుకొని బాగా దాన్ని కొట్టేసేయాలి. బాగా స్మూత్గా క్రీమ్ లాగా చేసి దాంట్లో ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి. ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని మిక్సీ వేసుకునేటప్పుడే ఒక గార్లిక్ కూడా వేసుకోవచ్చండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. గార్లిక్ కూడా వేసి పేస్ట్ చేసుకోండి. మనం ఇందాక కొత్తిమీర పుదీనా అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో గార్లిక్ కూడా వేసి చేసుకోవచ్చు. అంతేనండి. ఆ పెరుగు బాగా క్రీమ్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చట్నీ దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవడమేనండి. ఇది దోశలు, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, చాట్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది, బజ్జీలు, పకోడీ వాటికి కూడా మంచి సైడ్ డిష్ అండి. ఇది మంచి కాంబినేషన్. ట్రై చేసి పెట్టుకోండి. మీకు ఇదైతే ఒక 2-3 డేస్ ఉంటుంది, ఎందుకంటే కర్డ్ వేసాం కదా, అందుకని. పుదీనా చట్నీ అయితే 4-5 డేస్ వరకు కూడా బాగా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.